విజయం గెలుపు, ఓటమి అంటే అపజయం. విజయానికి అపజయానికి మధ్య ఒకే ఒక తేడా ఉంది. విజయం, అపజయం. చాలామంది కోరుకునేది విజయాన్నే, చాలామంది ఇష్టపడనటువంటి అంశం అపజయమే. అయితే ఈరోజు సక్సెస్ఫుల్ రేషియోలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఫస్ట్ దీన్ని రుచి చూసినటువంటి వాళ్ళే. అపజయాన్ని రుచి చూడకుండా విజయాన్ని సాధించినటువంటి వాళ్ళు ఎక్కువ కాలము ఉండరు, అంటే విజయాలు సాధించలేరు. ఒక్కసారి కనుక అపజయం పొందితే అది ఒక స్టెప్గా, ఒక సోపానంగా ఉపయోగపడుతుంది. ఎన్ని అపజయాలు ఎదుర్కొంటే వాళ్ళు విజయం సాధించేదానికి అన్ని మెట్లు వేసుకుంటా ఉన్నారు అనేది. మీకు శాశ్వత విజయం కావాలంటే ఖచ్చితంగా అపజయం ఉంటేనే తెలుస్తుంది. అపజయం లేకుంటే మనం ఏంటో తెలియదు. కాబట్టి ఒక అపజయం వచ్చింది, దాన్ని మనం ఏంగా తీసుకోవాలి? ఛాలెంజ్గా తీసుకోవాలి. అపజయాన్నే ఛాలెంజ్గా తీసుకోవాలి. మనం ఛాలెంజ్గా తీసుకోకుండా మనము ఎట్టి పరిస్థితిలోనూ ఆత్మన్యూనతకు గురి కాకూడదు. ఆత్మన్యూనతకు గురి అయితే మనకు అపజయం అనేటువంటిది మరింత అపజయాన్ని తెస్తుంది. మనం అక్కడ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని మనం ప్రయత్నించాలి. కాబట్టి గెలుపుకు ఓటమికి మధ్యన ఏముందంటే ఒక సన్నటి తెర అంతే. గెలిచినటువంటి వాళ్ళు ఆ క్షణం సంతోషంగా ఉంటారు, మరొక్కదానికి మళ్ళీ పోరాడాల్సిందే. రైతు ఉన్నాడు, ఆ రైతు తన ఎద్దుని పోటీ పందెంలో గెలిపించాడు. అందరూ కూడా అతన్ని వచ్చి మెచ్చుకున్నారు, ఎద్దుకు పులహారం వేశారు, ఇతనికి పూలమాలేసే ఆ ఊరంతా ఊరేగించినారు. ఆ రోజు నుంచి ఆ రైతు ఆ ఎద్దుని చాలా బాగా చూసుకుంటున్నాడు. దాని మీద ఈగ కూడా వాలనీయడం లేదు. నా ఎద్దు విజయం సాధించింది, నా ఎద్దు విజయం సాధించింది అని చెప్పి అతను పొంగిపోతున్నాడు. కానీ ఈ ఎద్దుకో ఏం లోపించింది? ప్రాక్టీస్ లోపించింది. ఈ ఎద్దుకు కూడా గర్వము పైకొచ్చింది. విజయం వలన చాలామందికి గర్వం వస్తుంది. తర్వాత జరిగినటువంటి పోటీల్లో, తర్వాత సంవత్సరం జరిగిన పోటీల్లో ఏదైతే గతంలో ఈ ఎద్దుతో ఓడిపోయిందో ఆ ఎద్దు గెలిచింది. ఆ రైతు ఏం చేశాడు? అప్పుడు ఇలా ఓడిపోయావు, నిన్ను వదిలేది లేదు, పదా అటని చెప్పి ఆ ఎద్దుని చెరువులో పోయి ఈత కొట్టించడము, దానికి నిరంతరం ప్రాక్టీస్ చేయించినాడు. అక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైంది? ఆ ఎద్దు విజయం సాధించింది. ఇది కూర్చొని తిని హాయిగా బలిసింది. ఎద్దు నిద్రపోతా ఉంది, దానిపైన ఈగ కూడా వాళ్ళనియడం లేదు. దానికి అన్నీ అక్కడికే వస్తున్నాయి, ఫుడ్ కాడి నుంచి అన్నీ హాయిగా ఉంది. తద్వారా ఈ ఎద్దు ఓడిపోయింది. విజయం సాధించినటువంటి ఎద్దు ఎందుకు ఓడిపోయింది? మరుసటి సంవత్సరము అపజయం పాలైంది అంటే కేవలము అభ్యాసం లేకపోవడం వల్లనే. కాబట్టి అభ్యాసం కూసు విద్య, ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్ట్. యూజీసీ నెట్ 2004లో యూజీసీ నెట్ ఎగ్జామ్ జరిగింది. 2005లో నేను యూజీసీ నెట్ క్వాలిఫై అయినా. యూజీసీ నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టింగ్ బ్యూరో. చాలామంది రాశారు. ఎస్వి యూనివర్సిటీ లోకల్ ఏరియాలో దాదాపు కొన్ని వేల మంది రాసింటారు. అతి తక్కువ మంది మేము ఈ జోన్ అంతా ఎత్తుకుంటే ఒక 6 మందో 7 మందో పాస్ అయినాం. యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యాం. అంటే ఇక్కడ యూజీసీ నెట్ చాలా కష్టం, యూజీసీ నెట్ క్వాలిఫై కావడం చాలా కష్టం అని చెప్పి నాకు చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు, గురువులు చెప్పారు, లెక్చరర్స్ అక్కడ చెప్పారు, చాలామంది చెప్పారు. కానీ నేను క్వాలిఫై అయ్యాను. నేను క్వాలిఫై అయిన తర్వాత నా గమనించి మా ప్రొఫెసర్స్ యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, చాలా కంగ్రాచులేషన్స్, ఇంత కష్టమైన యూజీసీ నెట్ కూడా నువ్వు క్వాలిఫై అయ్యావు, చాలామంది క్వాలిఫై కాలేదు అని చెప్పారు. నేను దాన్ని కష్టపడి, వాళ్ళు కష్టమని ఫస్ట్ చెప్పారు కాబట్టి నేను ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని నేను క్వాలిఫై అయినా. అనుక్షణం క్షణం నేను దానికోసమే పోరాడినా. నేను రోజు రాసేవాడిని. 6 నెలలు నేను రాసి నా పెన్ను ఇక్కడ పట్టి ఇక్కడంతా నల్లగా అయిపోయింది, కమిలిపోయింది, కాయగాసిపోయింది. నేను రాసేవాడిని. రోజుకు 15 అవర్స్ నేను రాయడం చదవడం 15 అవర్స్ తక్కువ లేకుండా. దానివల్ల నేను అక్కడ విజయం సాధించడం జరిగింది. కాబట్టి అక్కడ ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటేనే విజయము. ఓకే అంటే మనము ఇతరులతో పోలిక, ఇతరులు ఒక మాట అన్నారు అని చెప్పేది పక్కన పెట్టేసేయాలి. ఇతరులతో పోల్చుకుంటే
మనం విజయం సాధించలేం. ఇతరుల గురించి ఆలోచిస్తే మనం విజయం సాధించలేం. అప్పుడు మనము మన గురించి మనం ఆలోచిస్తే మాత్రమే విజయం సాధించగలం. అయితే రోజు మనకు ఉండాల్సిందే కేవలము అభ్యాసమే. ప్రాక్టీస్ లేకుండా ఎవరు కూడా ఏమీ చేయలేరు. మనం ఏదైనా క్రీడలకు ఆటలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము, వాళ్ళు ముందే రన్నింగ్ చేస్తారు. క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ముందు ప్రాక్టీస్ మ్యాచ్ అనేసి ప్రాక్టీస్ చేస్తారు, మరుసటి రోజు మ్యాచ్ ఆడతారు. ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా చేయలేము. కాబట్టి ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో ఆ అభ్యాసము కూసు విద్య, మనం విజయం సాధిస్తాము. అభ్యాసం అభ్యాసం అభ్యాసం. తక్కువ వచ్చినాయి పర్వాలేదు, మళ్ళీ ఎక్కువ వచ్చేదానికి ట్రై చేసుకుంటా అట్లని చెప్పి మనం గనక తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మార్కులు రావడానికి చేయాల్సిన ఏకైక మంత్రము ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఘంటసాల యొక్క ఫోటో పెట్టి పూజ చేస్తే నాకు పాటలు వస్తాయా? ఘంటసాల పాడినట్లుగా నేను కూడా పాటలు నేర్చుకొని పాడితే పాటలు వస్తాయా? అయ్యో ఘంటసాల ఆరాధ్య దైవం అని చెప్పి నేను పూజ చేస్తా, కానీ నాకు పాటలు అయితే రావు. నేను అలాగా ప్రాక్టీస్ చేస్తే రోజు నాకు పాటలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ముఖ్యము, అనేటువంటిది చాలా అవసరము. అది ఏదైనా సరే. మాకు గురువు గారు పత్రిజీ వారు ఒక మాట చెప్తారు, సమయమే సాధన, సహనమే ప్రగతి. సమయమే సాధన. మనకున్నటువంటి సమయాన్నంతా సాధనకు ఉపయోగించు. గురూజీ దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే మాట చెప్తాడు, కూర్చో కూర్చో, కళ్ళు మూసుకొని కూర్చో, ధ్యానం చేయి, కూర్చో కూర్చో కూర్చో. అరే చాలాసార్లు చాలా టైంలలో మేము కూడా విసుక్కున్నాం. ఎంతసేపు కూర్చో 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 అంటాడు, ఎట్లా కూర్చోనేది? ఒళ్ళంతా నొప్పులు వస్తా అంటే, అవును ఆసన సిద్ధి కావాలి కదా సార్, కూర్చోమంటున్నాడు. ఆయన అప్పుడు అలా చెప్పేటప్పుడు మేము విసుక్కున్నా, దానివల్ల మేము అనేక లాభాలు పొందాము ఆ ధ్యానంతో. కాబట్టి ఇక్కడ సాధన చాలా అవసరం. ఏదైనా సరే సాధన చేయకుండా, ఇప్పుడు శివుడి పటాన్ని నేను పూజ చేసి శివుడి ధ్యానంలో కూర్చున్నటువంటి ధ్యానముద్ర కలిగిన ధ్యాన శివుడి యొక్క విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి రోజు పూజ చేసి నాకు ధ్యానం రావాలి, నేను ధ్యానం చక్కగా చేయాలి అంటే వస్తుందా? నేను ధ్యానం చేస్తే ధ్యానిని అవుతానా? ధ్యానం సాధన చేస్తేనే అవుతాను. కాబట్టి ఇక్కడ సాధన అనేటువంటిది చాలా గొప్పది. ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ జీవితంలో వెనుదిరిగి చూసుకోరు. కాబట్టి సాధన చాలా ముఖ్యం. సమయమే సాధన, సహనమే ప్రగతి. ఎవరు సాధన చేయకుండా ఏ విజయము కూడా వాళ్ళ దగ్గరికి రానే రాదు. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు సాధన చేస్తే నువ్వు ఏదైనా సరే సాధిస్తావు. తీవ్రంగా కోరుకో, త్రికరణ శుద్ధిగా నమ్ముకో, మనస వాచ కర్మణ దాన్నే స్మరించు. అది ఏదైనా సరే నీకు తప్పకుండా సిద్ధించి తీరుతుంది. కోరుకో, ఆ కోరికను కోరుకో, ఊహించు, నీకు వచ్చి తీరుతుంది. కావాలి, నేను సాధన చేశాను కానీ నాకు రాలేదు, ఎంత సాధన చేసినా నాకు ఆ పోస్ట్ రాలేదు అని చాలామంది అంటూ ఉంటారు. సాధన చేస్తే అకాడమిక్ ఎగ్జామ్స్ పాస్ అయిపోవచ్చు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ పాస్ కాలేరు. కాంపిటీషన్ ఎగ్జామ్స్కి నీ ఊహ కూడా పనిచేయాలి. నీ ఊహాశక్తి అద్భుతంగా పనిచేయాలి. నువ్వు ఎంత సంకల్పం కోరుకున్నావో, కోరిక సంకల్పమో విజయం సాధించడానికి ఊహ కూడా ఇమాజిన్ చేసుకోవాలి. ఎలా ఇమాజిన్ చేసుకోవాలి అంటే, నువ్వు ఏ పోస్ట్కి అయితే రాయాలనుకుంటున్నావో, కలెక్టర్ కావాలంటే ఆ కలెక్టర్ పోస్ట్ ఎలా ఉంటుందో దాన్ని తెలుసుకోవాలి. జడ్జి కావాలంటే ఆ జడ్జి పోస్టుకు అర్హతలు ఏంటి, ఎలా ఉంటారు జడ్జి, ఆ సీట్లో నేనుంటే ఎలా ఉంటానని నిన్ను ఎప్పుడైతే పూర్తిగా నమ్ముతావో, ఐఆమ్ జడ్జ్ అని నువ్వు నమ్మితే నువ్వు జడ్జి అయ్యి తీరుతావు. అయితే ఇక్కడ ఊహాశక్తి పనిచేయాలి. అది ఎలాగంటే, 2 పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఈ పక్క 14 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఈ పక్క 14 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ రోడ్డుకి అవతల ఒక 30 అడుగుల రోడ్ అనుకుందాం వెడల్పు. కింద ఒక 3 అడుగులు వెడల్పుతో ఒక బార్డర్ గీసినాము, ఒక చెక్క పరిచినాము. ఆ చెక్క పైన ఈ బిల్డింగ్ కాడ నుంచి ఆ బిల్డింగ్ కింద నడుచుకొని వెళ్ళిపోతారు మీరు. అప్పుడు ఏమైనా డౌట్ ఉంటుందా? నడిచి వెళ్ళిపోతారు. ఇదే చెక్క పైన బిగించి 14 అంతస్తుల బిల్డింగ్కు మధ్య పైన చెక్క బిగించేసి మీరు నడవండి అంటే నడుస్తావా? కింద పడిపోలేదు కదా. 3 అంతస్తులు 3 అడుగులు చెక్క పైన నడిచారు, కింద ఒక చెక్క బిగించారు, కానీ అప్పుడు పడిపోలేదు. పైన మాత్రం ఎందుకు పడిపోతారు? భయం. అక్కడ నీ ఊహ నిన్ను భయానికి గురి చేయిస్తుంది. కాబట్టి అక్కడ నిన్ను విజయం సాధించనివ్వదు. అదే నీకు చిన్న ఆవు దూడనో కుక్క పిల్లనో వదిలిపెడితే అవి వెళ్ళిపోతాయి, వాటికి భయం లేదు. కాబట్టి ఇక్కడ నీకు తార్కిక శక్తి పనిచేస్తూ ఉంది.
కాబట్టి ఆ తార్కిక శక్తి నిన్ను ఆపేస్తా ఉంది. నేను సాధారణమైన కుటుంబంలో పుట్టినా, నేను కలెక్టర్ కావాలని లక్ష్యమైతే పెట్టుకున్నాను, కానీ అలా నేను ఎలా ఊహించగలను అని నువ్వు అనుకుంటే, ఆ భయాన్ని తొలగించకపోతే, అలా ఊహించుకోకపోతే నీకు విజయం రాదు. కాబట్టి నీకు విజయం రావాలంటే నీ ఊహాశక్తి కరెక్ట్గా పనిచేయాలి, నువ్వు ఊహించాలి. కాబట్టి ఊహాశక్తి కన్నా సంకల్ప శక్తి గొప్పదేం కాదు. నువ్వు సంకల్పం పెట్టుకోవచ్చు, కానీ నీ ఊహే గొప్పది. నువ్వు అలా ఊహించుకుంటే అలా అవుతావు. నువ్వు ఏంగా ఊహించుకుంటే అదే అవుతావు. నువ్వు హీరోయిన్గా ఊహించుకుంటే హీరోయిన్ అవుతావు. నువ్వు డాక్టర్గా ఊహించుకుంటే డాక్టర్ అవుతావు. నువ్వు యాక్టర్గా ఊహించుకుంటే యాక్టర్ అవుతావు. అయితే దానికి జస్ట్ సాధన, అభ్యాసంతో పాటు అలా ఊహించుకోవడము ముఖ్యమే. సాధన చేయడము చాలా ముఖ్యము. దీనికి ధ్యానం చేసుకుంటూ అలా సాధన చేస్తే ఇంకొంచెం తొందరగా మనకు ఊహలో ఫ్రూట్ఫుల్ అవుతాయి, అంటే సక్సెస్ఫుల్ అవుతాయి. విజేత, పరాజిత అనేటువంటి 2 పదాలని ఇక్కడ బోర్డు పైన రాయడం జరిగింది. విజేత అంటే విజయం సాధించినటువంటి వాళ్ళు, పరాజితులు అంటే పరాజయం సాధించినటువంటి వాళ్ళు. అకాడమిక్ ఎగ్జామ్స్లో కాదు, ఇది కాంపిటీషన్ ఎగ్జామ్స్కి. మీది పరాజయం కాదు, జస్ట్ ఫెయిల్ అంతే. అది మళ్ళీ మనం రాసుకొని పాస్ అవుతారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వస్తాయి ఇవంతా, విజేత, పరాజిత అనేటువంటిది. జస్ట్ పోయిన సబ్జెక్టులు పోయినటువంటి వాళ్ళదే మళ్ళీ మనం మా జూన్లో ఎగ్జామ్, మేలో రాస్తారు కదా సప్లిమెంటరీ, దాంట్లో మీరంతా పాస్ అయిపోతారు. అదేం పెద్ద ఇదేం కాదు, మీరు పాస్ అవుతారు. విజేతలు, పరాజితులు. ఇక్కడ విజేతకు పరాజితకు తేడా ఏమి? సరే, విజేతని ఎలా ట్రీట్ చేస్తుంది సమాజం, పరాజితుల్ని ఎలా ట్రీట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కలెక్టర్ అవుతావో, మీ ఊర్లో వెళ్తా ఉంటే అందరూ కూడా మా పాప కలెక్టర్ అయింది, మా బంధువు మా బంధువు మా బంధువు అని, నీకు తెలియని చుట్టమో తెలిసిన చుట్టమో నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు. నువ్వు కలెక్టర్ అయితే అందరూ మా వాళ్ళనే అంటారు నిన్ను, అంతే కదా? లేదు, నువ్వు ఏదైనా ఓడిపోయావో, ఏదైనా నువ్వు వెళ్తా ఉంటావో, నేను ఎప్పుడో చెప్పినా అంటుంది ఒక అమ్మ. అసలు నీకేం చెప్పిండదు, ఎప్పుడో చెప్పినాను. ఆ పాప వినలే, టైం అంతా వేస్ట్ చేసుకున్నది, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం పోయింది. నేను ఎప్పుడో చెప్తే అవంతా కష్టం అమ్మా, నువ్వు నా మాట వినమ్మా, ఇప్పుడు చూడు వాళ్ళ ఆయనకు డబ్బులు వేస్ట్ చేసింది అని చెప్పి అందరూ చెప్తారు. వాళ్ళు మేము ఎప్పుడు చెప్పిండదు మనకి, నువ్వు పోటీ చేయొద్దు, పోటీ పరీక్షలు రాయొద్దు అని ఆమె చెప్పిండదు. కానీ అప్పుడు అంటుంది, పాస్ అయితేమో, నువ్వు విజయం సాధిస్తేనేమో మా వాళ్ళు, నేను చెప్పినాను ఆ రోజే నువ్వు గెట్టన్ అవుతావు నాకు తెలుసు. మొన్న కూడా మా ఊరికి పోతే నన్ను అట్లే అన్నారు ఒక 2-3. ఏ రోజు చెప్పినారు అని చెప్పి అడిగిన. నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు లెక్చరర్ అవుతావు, నేను ఆ రోజే చెప్పినాను కదా అన్నాడు ఒక ఆయన. నువ్వు ఎప్పుడు చెప్పినావు నాకు అని చెప్పి అడిగిన. ఎందుకంటే అప్పుడు కలుపుకుంటారు. మనం సంపాదిస్తూ ఉంటే అందరూ నా వాళ్ళే, మనం విజయం సాధిస్తే అందరూ నావాడనే అంటారు మిమ్మల్ని. నువ్వు అపజయం సాధిస్తే వాళ్ళు వేస్ట్ అని చెప్పి చెప్పుకుంటారు. నువ్వు విజయం సాధిస్తే మావాడు 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 అని చెప్పుకుంటారు. కాబట్టి ఇక్కడ జనమంతా మిమ్మల్ని విజేతని గొప్పగా ఊహించి మీలో కలిపేసుకుంటుంది. ఒక పరాజయం ఎదురైతే మాకు జల్దనేస్తారు. కాబట్టి ఇక్కడ మనలో ఒకటి ఉంటే చాలు, మనము సాధించవచ్చు. కసితో సాధన చేయాలి, కసితో కృషి చెయ్యి. కసి ఉండాలి. కసి లేకుండా ఏమి చేయలేము. కాబట్టి కసి చాలా ముఖ్యం. కసితో చదవాలి.